నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. విశాఖపట్నంలో భూ ప్రకంపనలు ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. తెల్లవారుజామున 5:07 భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైన ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం గానీ ప్రాణ నష్టం గానీ జరగలేదని అధికారులు తెలిపారు. విశాఖపట్నం సముద్ర తీరానికి దగ్గరగా ఉండటంతో ఇలాంటి ప్రకంపనలు సహజమే అంటున్నారు నిపుణులు. ఈసారి భూకంప కేంద్రం బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. విశాఖలోని తాటిచెట్లపాలెం, ఎస్బీ కాలనీ, ఈస్ట్ పాయింట్ కాలనీ, సీతమ్మధార సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. ప్రజలు భయంతో వీధుల్లోకి రావాల్సి వచ్చింది. అయినా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ ప్రకంపనలను నమోదు చేయకపోవడం గమనార్హం. గత 10 ఏళ్లలో విశాఖకు సమీపంలో 2020 మార్చి 23న 4.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఇక 1900 సంవత్సరం నుండి బంగాళాఖాతంలో 7 కంటే ఎక్కువ తీవ్రతతో కనీసం 9 భూకంపాలు సంభవించాయని కూడా నివేదికలు చెబుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు వైజాగ్ నుంచి. వర్మ, చెప్పండి, ఈ భూకంపానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మాది. విశాఖలో భూ ప్రకంపనలతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆందోళనకు గురయ్యారు. అయితే రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.5గా అయితే నమోదైంది కాబట్టి పెద్ద ప్రమాదంగా దీన్ని భావించడం అవసరం లేదు. పలు ప్రాంతాల్లో భూమి కూడా కంపించింది. అయితే ఇళ్ళ నుంచి బయటికి అయితే పరుగులు తీసినటువంటి ప్రజలు పూర్తిగా కూడా ఉదయం తెల్లవారుజామునే ఈ భూకంపం రావడంతో పూర్తిగా కూడా ప్రజలు ఒకంత ఆందోళనకు అయితే గురైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక వైజాగ్ లో కాకుండా విజయనగరంలో కూడా ఈ ప్రకంపనలు వచ్చినట్టు తాజాగా సమాచారం తెలుస్తోంది. అయితే విశాఖపట్నానికి పక్కనే ఉన్నటువంటి సముద్రం అతి సమీపంలో 10 కిలోమీటర్ల మేర ఈ భూ ప్రకంపనలు రావడం అనేది పూర్తిగా సహసిద్ధంగా వస్తూ ఉంటాయి. అతి తక్కువ రీడింగ్ గా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ప్రకంపనల తీవ్రతను 4.5గా మాత్రం ఉండటం వల్ల ఎక్కడ అంటే పెద్ద సమస్యలు అయితే రాలేదు. ప్రస్తుతానికి ఎవరికి గాయాలు కాలేదు, ప్రాణం లేదని ప్రస్తుతం తెలుస్తోంది. అయితే ప్రకంపనలు ప్రజలకి ఫీల్ కలిగి నిద్రపోయేవారు కాస్త లేచి ఇళ్ల నుంచి అయితే బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు అయితే వచ్చాయి. అయితే దీని తీవ్రత పూర్తిగా కూడా ఈ తాటిచెట్లపాలెం, మాధవధార, అలాగే సీతమ్మధార ఈ ప్రాంతాల్లో ఎక్కువగా భూమి కంపించినట్లుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. అయితే ప్రజలు ఫీల్ అయిన అట్టుగా అంత తీవ్రతగా అయితే ఎక్కడ లేవు. బంగాళాఖాతానికి అతి సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో వచ్చినట్లుగా తెలుస్తుంది కాబట్టి విశాఖ నగరంలో పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రకంపనలు ఎక్కడా కనిపించలేదు. కొన్ని చోట్ల మాత్రం ఉండడం, అలాగే విజయనగరంలో కూడా అటు సమీపంలో శ్రీకాకుళం వాళ్ళు కూడా ఈ వార్త తెలిసిన వెంటనే వాళ్ళు కూడా ఫీల్ అయినట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది. అయితే ఈ 4.5 రీడింగ్ తో నమోదయ్యే ప్రకంపనలు చాలా సార్లు వస్తూనంటాయి. అయితే కొన్నిసార్లు ప్రజలు వాటిని ఫీల్ అవుతారు, కొన్నిసార్లు ఫీల్ అవ్వలేనట్టు పరిస్థితి ఉంటుంది. అయితే నిద్రపోయే సమయం, అందున ఆదివారం కాబట్టి పూర్తిగా ఒక ఇంత భయాందోళనకు గురయ్యారు. అపార్ట్మెంట్ వాసులు అయితే పూర్తి స్థాయిలో లిఫ్ట్ ను కూడా వదిలి మెట్లు దిగి తమ ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో పరిగెత్తినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎక్కడ ఇటువంటి జరగలేనటువంటి పరిస్థితి, ఎక్కడ ఇళ్లకు కూడా సంబంధించి ఎటువంటి బేటలు కూడా రానటువంటి పరిస్థితి. కృష్ణాగ్రాఫ్ లో వాతావరణ కేంద్రం ఉంటుంది, అక్కడ కనీసం రీడింగ్ కూడా నమోదు కానటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న భూకంప తీవ్రత తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమాదం లేదు అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రకంపనలో సర్వసాధారణంగా ఈ రీడింగ్ తోటి తరచూ వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఇవి ప్రజలు గమనిస్తారు, కొన్నిసార్లు గమనించలేనట్టుగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఈ భూకంపం ఈ రోజు తెల్లవారుజాముని ప్రజలందరినీ ఒకంత ఆందోళనకైతే గురి చేసిందని చెప్పాలి మాధవి. రైట్, థ్యాంక్ యూ వర్మ.